ఎప్పటి మాటండి. 40 సంవత్సరాల క్రితం మేము గుజరాత్లో ఉండగా వదోదర అంటే బరోడాలో మహారాజ్ ఖండేరావు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నర్సరీ ప్లాంట్స్లో నా దృష్టిని ఆకర్షించిందండి ఈ ఎడారి గులాబీ. అప్పుడు సన్నగా బ్రిలియంట్గా జానెడెత్తుండి 4 ఆకుల మధ్యలో 2 గులాబీ రంగు పువ్వులున్న ఆ మొక్కను ఇండోర్ డెకరేషన్లో పెట్టుకోవచ్చా అని అడిగినప్పుడు పెట్టుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఎండ చూపిస్తూ ఉండాలి అని చెప్పాడు. అప్పటికి దీని పేరు రేగిస్తాన్ గులాబ్ అనే తెలుసండి. ఆ తర్వాత దీనిని అడీనియం రోజ్ అంటారని, బోనసాయిగా కూడా పెంచుకోవచ్చని తెలిసి ఈ 40 సంవత్సరాలుగా మా గార్డెన్లో పెంచుకుంటున్నామండి. ఏదైనా ఫంక్షన్స్లో ఇండోర్లో పెట్టుకున్నా అయిపోగానే ఇలా గార్డెన్లో పెట్టేస్తాను. ఈ మొక్కను చూడండి, విరబూసి కాండం నిగనిగలాడుతూ ఎంత చూడముచ్చటగా ఉందో. మనస్సుకు ప్రశాంతతనిస్తూ స్ట్రెస్ను తగ్గించేది, వాయు కాలుష్యాన్ని తగ్గించేది, సంవత్సరం అంతా పూసేది, మొక్కలన్నింటి మధ్యలో చూపర్లను ఆకర్షించేది అయిన ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టమండి. ఈ మొక్క కాయలు బూరుగుదూది కాయల్లాగా ఎండి అవంతట అవే పగిలి పక్క కుండీల్లో విత్తుగా పడి అవంతట అవే మొక్కలుగా వస్తాయండి. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఆ మొక్కలను వెర్మీ కంపోస్ట్ మట్టిలో నాటి ఇంటికి వచ్చిన అతిథులకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటానండి.